వైసీపీ అధినేత జగన్ రూటు మార్చారా? మంచో చెడో నిత్యం ప్రజల్లోనే ఉండాలని అనుకుంటున్నారా? పాత తప్పులు సరిచేసుకోవాలని చూస్తున్నారా? జగన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? తన పర్యటనలతో వస్తున్న వరుస వివాదాలను జగన్ ఏ కోణంలో చూస్తున్నారు? ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడం కోసం అతను చేస్తున్న ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా జనాల్లోకి వచ్చేందుకు ట్రై చేస్తుండగా ప్రతి ప్రయత్నంపై అనేక విమర్శలు, అంతకంటే ఎక్కువ వివాదాలు వస్తున్నాయి. అయినప్పటికీ మంచో చెడో నిత్యం జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల నోళ్లలో నానుతున్నారు. జగన్ ఏం చేశారు, ఎలా చేశారు, మంచి చేశారా, చెడు చేశారా అనేది పక్కన పెడితే తాను ఏం చేసినా, చేయాలనుకున్నా అదో సెన్సేషన్గా మారుతుంది, వివాదాస్పదం అవుతుంది, ఓ పెద్ద చర్చకు కారణము అవుతుంది. ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత జగన్ చాలా రోజుల పాటు ప్రజల్లోకి రాలేదు. అయితే తాడేపల్లి ప్యాలెస్ లేదంటే బెంగళూరు ప్యాలెస్ అంతకు మించి ఇంకేం లేదన్నట్టు జగన్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు రూట్ మార్చిన జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అవి ఎంత వివాదాస్పదం అవుతున్నా పట్టించుకోవడం లేదు. రీసెంట్గా జగన్ 4 పర్యటనలు చేయగా అవి చాలా వివాదాస్పదమయ్యాయి. ప్రజా సమస్యలపై స్పందించడానికి నాయకుడిగా ప్రజల మధ్యకి వెళ్లడమే లక్ష్యమని ఆయన చెబుతున్నా ఆయన్ను టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు ఎగిసిపడుతున్నాయి. రాప్తాడు ప్రాంతంలో హెలికాప్టర్ దిగిన సమయంలో తీవ్ర గందరగోళం ఏర్పడగా తెనాలిలో భారీగా జనాలు రావడంతో ట్రాఫిక్ జామ్, ఇబ్బందులు తలెత్తాయి. పొదిలి పర్యటనలో మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ పోలీసులపై, మహిళలపై దాడులు జరిగాయనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఇక రెంటపాళ్లలో జరిగిన సంఘటన మరింత హాట్ టాపిక్ అయ్యింది. ఏకంగా జగన్ కారు కింద పడి ఓ వృద్ధుడు మరణించాడన్న వార్తలతో ఏకంగా జగన్ పైనే కేసు నమోదైంది. ఇవి చాలవన్నట్టు వైసీపీ ప్రముఖ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనబడడం లేదు. తాము అధికారంలో లేము కాబట్టి అణచివేత, విమర్శలు, కేసులు కామన్ అంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రతి 10 రోజులకు ఒక పర్యటన చేస్తూ ప్రజల్లో ఉండాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న నిరుత్సాహాన్ని జగన్ ప్రత్యక్షంగా చూసి స్పందించి మద్దతు తెచ్చుకోవాలన్నదే లక్ష్యంలా కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పెద్దలు మాత్రం జగన్ పర్యటన ముగియగానే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి దీన్ని కూడా తన పొలిటికల్ మైలేజ్గా మార్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది కాలమే సమాధానం చెబుతోంది. ఈ మధ్య జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ సమావేశంలో సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొనగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ పిలుపునిచ్చారు. అంతేకాదు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని, 5 వారాల పాటు కార్యక్రమాన్ని కొనసాగించాలని, చంద్రబాబు మోసాలన్నీ QR కోడ్ రూపంలో ఇంటింటికి చేర్చాలని చెప్పారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బలంగా నమ్ముతున్న జగన్ చంద్రబాబు మంచి చేయకపోగా ఇంకా తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందంటున్నారు. హామీలు అమలు చేయకపోవడం వల్ల ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి ఇంకా ఎంత నష్టం జరగబోతుంది అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ నిర్ణయించారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికీ ప్రతి కుటుంబానికి ఎంతెంత ప్రయోజనాలు కలిగేవో జనానికి వివరించే ప్లాన్ చేశారు. దీనికోసం ఓ QR కోడ్ విధానాన్ని కూడా డిజైన్ చేశారు. దాన్ని స్కాన్ చేస్తే చాలు ఏ గ్రామానికి ఎంత నష్టం జరిగింది అనే వివరాలు తెలుస్తాయి. అంతేకాదు నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారానికి 4 రోజులు నియోజకవర్గాల్లోనే ఉండాలని పార్టీ నేతలకు జగన్ ఆదేశిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటేనే వారికి మనపై నమ్మకం పెరుగుతుందని, ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకమని లీడర్లకు, క్యాడర్కు చెబుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, వారి సమస్యలపై పోరాడాలి, అప్పుడే మనం సత్తా చూపగలమంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తానికి తాను జనాల్లోనే ఉంటూ పార్టీ నేతలంతా అలాగే చేయాలని జగన్ సూచిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్ ఇప్పటి నుంచే ప్రభుత్వంపై పోరాటానికి ప్రణాళికలు రచిస్తున్నారని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఈ ప్రణాళికలను, పోరాటాలను ప్రజల నుంచి ఎంతవరకు మద్దతు లభిస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.